హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు బ్లాగింగ్ ప్రాక్టీస్ డే 2 స్టార్ట్ చేసాము. ఇందులో ఏంటంటే మనం ఇండోర్లో ఫోన్లో ఎప్పుడు రికార్డ్ చేయలేదు. సో మనం ఫోన్లో రికార్డ్ చేసి వీడియో ఎట్లా వస్తుందో టెస్ట్ చేయడానికి చేస్తున్నాం బ్లాగింగ్ ఇది. సో ఇవాళ మనం టాపిక్ ఏం చేద్దామంటే ఫిజికల్ ఫిట్నెస్, దీని గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్గా మనం ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్కు చాలామంది ఏంటంటే ప్రియారిటీ ఇస్తున్నారు. ఇప్పుడైతే చాలా వరకు మారింది. అంతకుముందుకు ఇంత ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయకపోయేది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అంటే తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఎయిల్మెంట్స్తో బాధపడడం కావచ్చు, దానివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా వస్తున్నాయి. సో మనకి జనాలు ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్గా మనకి పొల్యూషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ మన క్రాప్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి మనకు పెస్టిసైడ్స్ అవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఎక్కువ మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల జనాలు ఏం చేస్తున్నారంటే ఫిట్నెస్ కోసం జిమ్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఈ జుంబా డ్యాన్స్లోకి వెళ్ళడం కానీ, లేదంటే మనకి ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ, రన్నింగ్కి వెళ్ళడం కానీ, జాగింగ్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కొందరు అయితే డ్యాన్స్ క్లాస్లో కూడా వెళ్తున్నారు. ఇందులో ఏ యాక్టివిటీ చేసినా కానీ మనకి ఎంతో కొంత మనకి ఫిట్నెస్ పరంగా మనకి హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో నేనేంటంటే నేను ఇప్పటివరకు కొన్ని మ్యారథాన్స్లో పాల్గొనడం జరిగింది. సో మనకి మ్యారథాన్స్లో పాల్గొనాలి అంటే మనకి ప్రాక్టీస్ అవసరము. అంటే నార్మల్ ప్రాక్టీస్తో కూడా కాకుండా, అంటే మామూలుగా జనాలు అంటే మహా అంటే ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అట్లా జాబ్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ వరకు జాబ్ చేస్తూ ఉంటారు. సో మనం మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మనం కొంచెం ఎక్కువనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్లో 5 km నుంచి స్టార్ట్ చేశాను నా మ్యారథాన్ ఏదైతే జర్నీ ఉందో. ఫస్ట్ 5 km కొన్ని ఈవెంట్స్లో పాల్గొన్నాను. నేను 5 km చాలానే చేశాను. దాని తర్వాత నేను ఇంకా ఎక్కువ ఏం చేయొద్దు అని చెప్పి 10 km అట్లా అవి కూడా చేశాను. రీసెంట్లీ మనకి ఈ ఇయర్ ఆగస్టులో NMDC హైదరాబాద్ మ్యారథాన్ అని చెప్పి సెకండ్ లార్జెస్ట్ మ్యారథాన్ ఇండియాలోది. అందులో నేను నా ఫస్ట్ హాఫ్ మ్యారథాన్ అనేది కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు హాఫ్ మ్యారథాన్ చేయాలంటే కనీసం మనము ఒక 10 కిలోమీటర్ నాన్ స్టాప్గా పరిగెత్తే విధంగా ఉండాలి. సో ఆ విధంగా ఉంటే మనం ఈజీగా అంటే నాన్ స్టాప్గా పరిగెత్తే విధంగా ఉంటే మనం వచ్చి ఆ 21 కిలోమీటర్స్ అనేది ఈజీగా అలవోకగా మనం కంప్లీట్ చేయవచ్చు. మ్యారథాన్స్ అంటే అనుకుంటారా 21 కిలోమీటర్స్ అంటే ఫుల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్ పైన ఉంటుంది. హాఫ్ మ్యారథాన్ అంటే 21.6 అట్లా ఉంటుంది, 21.6 అట్లా ఉంటుంది. సో ఇవన్నీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ మ్యారథాన్ కొట్టాలంటే నాన్ స్టాప్గా పరిగెత్తాలి కావచ్చు, నాన్ స్టాప్గా పరిగెత్తినది మ్యారథాన్ కావచ్చు అని అనుకుంటారు. కానీ అది అనేది చాలా రాంగ్. యాక్చువల్గా మ్యారథాన్లో చాలామంది రన్నర్స్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసిన విధంగా ఫాలో అవ్వడంతో పాటు మళ్ళీ ఆ రోజు వాళ్ళకి ఎట్లా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు పరిగెత్తుతారు. పరిగెత్తిన తర్వాత మనకి మధ్యలో వాక్ చేయడం కూడా చేస్తారు. అంటే మొత్తంగానైతే ఆగిపోరు. మధ్యలో కొంచెం వాక్ చేయడము, మళ్ళీ రన్ చేయడము, వాక్ చేయడము, రన్ చేయడము. యాక్చువల్గా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఒకటేసారి మొత్తమే రెస్ట్ తీసుకుంటా అది కూర్చుంటా అంటే నడవదు. ఎందుకంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ కూల్ డౌన్ అయిన తర్వాత అది మళ్ళీ అదే రిథం రావాలంటే చాలా కష్టం ఉంటుంది. సో అంటే మ్యారథాన్లో రన్ చేస్తూ రన్ చేస్తూ కూడా కంప్లీట్ చేయవచ్చు, అది ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు ఈ మ్యారథాన్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు కానీ, మ్యారథాన్కి ముందు కావచ్చు కానీ మనకి వార్మప్ అనేది చాలా చాలా ముఖ్యము. వార్మప్ చేసిన తర్వాతనే మనం రన్కి స్టార్ట్ అవ్వాలి. వార్మప్లో ఏంటంటే మనకు అన్ని రకాల స్ట్రెచ్చింగ్స్ చేయాలి, ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ చేయాలి. అట్లా అయినప్పుడు మాత్రమే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నది. కాలు పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం, మెయిన్గా మనకి కాఫ్ మజిల్స్లో పెయిన్ ఉంటుంది, మనకి అది థైస్లో పెయిన్ వస్తూ ఉంటుంది. మనం ఒకవేళ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయలేదని అనుకుంటే, ప్రాక్టీస్ అంటే ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ప్రాక్టీస్ ఏంటి? మనం బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేయాలి. అంటే మామూలుగా బ్రీతింగ్ అనేది ఎట్లా తీసుకుంటున్నాము, ఎట్లా ఇన్హేల్ చేస్తున్నాము, ఎట్లా ఎక్స్హేల్ చేస్తున్నాము, దాన్ని బట్టి కూడా మనకి ఇంజరీస్ అవ్వడం అనేది తగ్గుతుంది. తద్వారా మనం లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఈ బ్రీతింగ్ అనేది అది ప్రాక్టీస్ చేస్తే. దాంతో మనకి ఈ ప్రాక్టీస్లో మనం ఏం చేస్తాం, స్ట్రైడ్స్ అంటే సమానమైన స్ట్రైడ్స్, అంటే మనం ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడము సమానంగా వేస్తేనే అప్పుడు మనకి అనేది ఈ
ఈ రిబ్ ఈ అబ్డమిన్లో పెయిన్ రాకుండా ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు. సో ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము. అలాగే వార్మప్ అనేది ముఖ్యము. బిఫోర్ రన్నింగ్ వార్మప్ ముఖ్యమే, ఆఫ్టర్ రన్నింగ్ వార్మప్ అనేది కూడా ముఖ్యమే. దీనిలో అన్ని స్ట్రెచెస్ అవి అని వస్తూ ఉంటాయి. సో నేనేం చెప్పాలంటే, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేనేం చెప్పాలనుకుంటే, రన్నింగ్ చేయడం అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ కింద వస్తుంది. సో కాబట్టి ఇంకా మీ ఇష్టమైన జిమ్ కూడా చేయొచ్చు. అయితే ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, రన్నింగ్ చేసినప్పుడు చాలామంది ఎక్కువ క్విక్ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. సో కాబట్టి కార్బ్స్ మాత్రం మంచిగా తీసుకోవాలి. అంటే కార్బ్స్ కొంచెం తీసుకున్నా కూడా ఎక్కువ ప్రాబ్లం ఉండదు, అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు. సో వాటితో పాటు మిగతా అన్నీ కూడా వేసుకోవాలి. ఎసెన్షియల్ వైటమిన్స్ కానీ, మళ్ళీ ఇది ప్రోటీన్ కానీ కావాల్సినంత తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.